ఓకే, నేను ఫస్ట్ ట్రేడ్ కానీ లాస్ తీసుకున్నానంటే 2000 లాస్ వరకు నేను ఓకే అనుకుంటా. ఇంకా 2000 దాటినా కానీ నేను ఇంకా ఓవర్ ట్రేడింగ్కి మైండ్ అట్లా అయిపోద్ది అనమాట. ఓవర్ ట్రేడింగ్ చేసే స్థితికి వెళ్ళిపోద్ది అనమాట. ఆ 2000 లాస్ని రికవర్ చేద్దామని మళ్ళీ 4000 చేసుకుంటాను అనమాట. లాస్ 4000ని 2000 రికవర్ చేద్దామని చెప్పేసి మళ్ళీ 5000 6000 చేసుకుంటాను అనమాట. ఇట్లానే నేను మనీ ఎక్కువ లాస్ అవుతాను అనమాట. లేకపోతే నాకు అంత గ్రీడ్ రాదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక 2000 ప్రాఫిట్ వచ్చిందంటే, నాకు బై చేసిన తర్వాత 2000 ప్రాఫిట్ వచ్చిందంటే ఇంకా నేను ఎగ్జిట్ అయిపోతాను. మళ్ళీ ఇంకా ట్రేడ్ చేయడానికి అవకాశం వచ్చినా కానీ తొందరగా నేను ఎంట్రీ గాను. వచ్చే 2000 పోతే అనే ఉద్దేశంతోనే తొందరగా ఎంట్రీ గాను. అదే 2000 లాస్ కింద వచ్చిందంటే 2000 లాస్ కింద వచ్చిందంటే ఇంకా మళ్ళీ ఇంకా ట్రేడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ 2000 రికవర్ చేయడం కోసము ఓన్లీ 2000 కాడ ఎగ్జిట్ అయిపోయినా నో ప్రాబ్లం. ఆ 2000 నేను రికవర్ చేయగలను, నాకు అంత ధైర్యం ఉంది చేయగలని. ఆ 2000 దగ్గర నేను ఎగ్జిట్ కాకుండా ఉన్నానంటే ఇంకా అది 2కు పోవచ్చు, 4కు పోవచ్చు, 6కు పోవచ్చు, 10కైనా పోవచ్చు. ఇంకా అది మైండ్ కంట్రోల్ సెట్ కాదనమాట. అది ఇంకా లాస్ వస్తూనే ఉంటుంది. నేను ఇక్కడ కిందికి పోయి నేను పుట్టు బై చేసాను అనుకోండి, ఇంకా పైకి పోతూ ఉంటుంది. నేను ఒక్కసారిగా మొత్తం లాస్ చేసుకోండి 10,000 వరకు, మధ్యలో 1000, 1000, 2000 అట్లా నాకు యాడ్ అవుతుంది. ఇక్కడి నుంచి కిందికి పోదా, ఇక్కడి నుంచి కిందికి పోదా, ఇక్కడి నుంచి కిందికి పోదా, ఇంకా కిందికి వస్తుందేమో, ఇక్కడి నుంచి కిందికి వస్తుందేమో, అట్లా ఓవర్ ట్రేడింగ్ చేసుకుంటూ ప్రతి ఎంట్రీకి 2000, 1000, 2000, 1000 లాస్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఇదే నాకున్న పెద్ద ప్రాబ్లం, నాకున్న జబ్బు అనమాట ఇది. దీన్ని ఎలా ఓవర్కమ్ కావాలో ఒకసారి ట్రై చేస్తా, బాగానే వస్తుంది. ఆ ఓవర్కమ్ అనేది చేత కావట్లేదు. అదే 2000, 4000 లాస్ రాగానే 2000, 4000 లాభాలు రాగానే ఎమ్మటి ఎగ్జిట్ అవుతుంది. కానీ అది చాలా వరకు మంచి ప్రాఫిట్ ఇస్తుంది. కానీ అప్పటిదాకా ఉండే ధైర్యం కూడా నాలో ఉండదన్నమాట. అక్కడ దాకా ఉంటుంటే మంచి ప్రాఫిట్ వస్తుంది. నాకు దీనికి కారణం ఏంటంటే టార్గెట్, స్టాప్ లాస్ కరెక్ట్గా లేకపోవడం వల్లనే ఇలా లాసు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మెయిన్ నా తప్పు ఏంటంటే ఓవర్ ట్రేడింగ్. ఒక 2000 లాస్ వస్తే దాన్ని రికవర్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా ఇది సపోర్టా, ఇది రెసిస్టెన్సా చూసుకోను. ఈ నాకు అవైలబుల్గా అంటే నా దగ్గర ఉన్న మనీ ఎంత అయితే ఉంటుందో ఆ మనీకి అవైలబుల్గా ప్రైస్ దొరికిందంటే ఎమ్మటి కొనేస్తాను. అలా కొనడం వల్లే నాకు ఎక్కువ నష్టం వస్తుంది అనమాట. లేకపోతే ఇంత నష్టం వచ్చేది కాదు. ఈ మైండ్ సెట్ అనేది కరెక్ట్ చేసుకుంటేనే నాకు ప్రాఫిట్ వచ్చింది. ఒక్కోసారి కరెక్ట్గా వెయిట్ చేసి మంచి ఎంట్రీ తీసుకున్నప్పుడు 2 సార్లు రాంగ్ అయినా కానీ 4 టైమ్స్ అనేది నాకు ప్రాఫిట్ వచ్చిన రోజులు చాలా ఉన్నాయి అనమాట. నేను చాలాసార్లు అనుకుంటా బై చేస్తే సపోర్ట్ దగ్గర అవకాశం ఉంటే బై చేద్దాము అని అనుకుంటా. అదేవిధంగా రెసిస్టెన్స్ దగ్గర కూడా ఇక్కడ నుంచి కిందికి వచ్చిద్ది లేదా ఇక్కడ నుంచి పైకి పోయే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ వెయిట్ చేసి రెసిస్టెన్స్ దగ్గర పుట్టు బై చేద్దాం అనుకుంటా. కానీ ఆ టైంలో మైండ్ మరి ఏమైందో ఏం అర్థమే కాదు. మనం ఒకవేళ ఆ టైంలో పుట్టు బై చేసామనుకోండి మార్నింగ్ టైంలో, అది ఈవినింగ్ దాకా నేను పుట్సే బై చేస్తుంటా. అది లాస్ వస్తూనే ఉంటుంది, నేను పుట్సే బై చేస్తుంటా. కాళ్ళు ఒక్క చోటన బై చేసింది నాకు ప్రాఫిట్ వస్తుంది. కానీ నేను కాళ్ళు బై చేయకపోవడం వల్ల ఓన్లీ పుట్సే తీసుకోవడం వల్ల ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట నాకు. ఇది కూడా నేను చేసే పెద్ద తప్పు. అదేవిధంగా మార్కెట్ కింద పడితే పోయిన పొరపాటు కింద నేను కాళ్ళు బై చేశానంటే ఇంకా అది ఎండింగ్ వరకు నేను కాళ్ళు బై చేస్తూనే ఉంటాను అనమాట. దానివల్ల అది కూడా నాకు పెద్ద లాస్ ఇస్తుంది. ఏది అనుకుంటే అదే అనమాట. ఉదయం అయితే ఏది పుట్టు కానీ కాళ్ళు కానీ బై చేస్తామో అది ఎండింగ్ వరకు, ఈవినింగ్ వరకు అంటే దాన్నే ఎక్కువ శాతం నేను ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల నాకు లాస్ వస్తుంది. లేకపోతే ఇంత లాస్ రాదు. సపోజు నేను పైకి పోతున్నప్పుడు మార్కెట్ పుట్టు బై చేశాను, అది లాస్ వచ్చింది.
ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఖాళీగానే బై చేస్తే నాకు లాభం వచ్చేది, ఆ లాస్ పోయి లాభం వచ్చేది. కానీ అట్లా బై చేయకుండా మళ్ళీ ఇక్కడ పుట్టు బై చేయటం, మళ్ళీ ఇక్కడ పుట్టు బై చేయటం, మళ్ళీ ఇక్కడ పుట్టు బై చేయటం, ఇట్లా చేసుకుంటూ పోవటం వల్ల ఎక్కువ లాస్ని చూడాల్సి వస్తుంది అనమాట. అది ఒకటి పెద్ద తప్పు నాది. దానివల్ల నాకు పోయిన వారం ఎంత నష్టం వచ్చిందంటే చూస్తాను. పోయిన వారము 10,000 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 8,000, ఇక్కడ 2,000, ఇక్కడ 300, 10,000 ప్రాఫిట్ వచ్చింది, 25,500 లాస్ వచ్చింది అనమాట. అదేంటి ఓన్లీ 4,000 మాత్రమే ఉన్నాయి. 25,000 లాస్ వచ్చింది. ఇదంతా లాస్ రికవర్ చేద్దామనే తప్పుతోటి నేను ఇలా చేస్తున్నా.